నమస్తేనండి. శ్రీమాత్ర నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమినే బలిపాడ్యమి అని కూడా అంటారు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు గోవర్ధనగిరి పూజ కూడా చేయాలని, ఆవులను అలంకరించి స్వేచ్ఛగా తిరగనివ్వాలని, మన శక్తి కొలది దానం చేయాలని చెబుతూ ఉంటారు. ప్రతి ఏటా దీపావళి మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ పాడ్యమిని బలిపాడ్యమి అని అంటారు. అయితే అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో ఈ ఏడాది దీపావళి నవంబర్ 12న అయినప్పటికీ నవంబరు 14 సూర్యోదయానికి పాడ్యమి రావడంతో ఈ రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మరి ఈ పాడ్యమిని బలిపాడ్యమి అని అంటారు. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు, వైరోచనుని కుమారుడు. ఈ బలిచక్రవర్తి విశ్వజిత్ యాగము చేసి, దాన ధర్మాలు చేసి, అత్యంత శక్తివంతుడై ఇంద్రునిపై దండెత్తి, అలా ఇంద్రలోకాన్ని ఆక్రమించేస్తాడు. అలా స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడము ఎవరితరమూ కాలేదు. అప్పుడు దేవతలంతా చెల్లాచెదురైపోయారు. తమను రక్షించమంటూ వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణుమూర్తినే శరణు వేడారు. అంతటా ఆ మహావిష్ణుమూర్తి తాను అదితి అనే ఋషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి శ్రీ మహావిష్ణువు జన్మించాడు. బలిని అణిచివేసే రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఒకసారి బలిచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడని తెలుస్తుంది. బలిని అణగగొట్టేందుకు ఇదే సరైన సమయం అని అదునుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడు అంటే వామన రూపంలో ఆ యాగశాల వద్దకు వెళ్తాడు. అలా బలిచక్రవర్తి ఆ వామనునికి సాదర స్వాగతం పలికి సకల మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వామనుడు తనకు యాగం చేసుకునేందుకు 3 అడుగుల నేల కావాలని కోరతాడు. అందుకు బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానంగా అడుగుతున్నవాడు వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీ మహావిష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు గ్రహిస్తాడు. అదే విషయము బలిని పిలిచి చెబుతాడు. కానీ అప్పటికే మాటిచ్చేశానని, ధన ప్రాణాలపై ఉన్న వ్యామోహంతో మాట వెనక్కు తీసుకోలేను అని అంటాడు. అంతటా ఆగ్రహించిన శుక్రాచార్యుడు రాజ్యభ్రష్టుడవు అవుతావని బలిని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత బలిచక్రవర్తి వామనుని పాదాలు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకుంటాడు. వామనుడు కోరిన కోరిక మేరకు 3 అడుగులు దానమిస్తానన్న ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లు పోస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భపుల్లతో రంధ్రాన్ని పొడవుగా శుక్రాచార్యుడు తన రెండవ కళ్ళులో ఒక కన్నును కోల్పోతాడు. అలా దానంగా స్వీకరించిన వామనుడు కొద్ది కొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంతా ఆక్రమించేస్తాడు. ఓ అడుగు భూమి మీద, మరో అడుగు ఆకాశం మీద వేసి మరి 3వ అడుగు ఎక్కడ వేయాలి అని అడుగుతాడు. అప్పుడు బలి నా తలపై వేయి అని తలొంచుకుంటాడు. ఆ వామనుడు తన 3వ పాదాన్ని బలినెత్తి మీద వేసి అధఃపాతాళానికి తొక్కేస్తాడు. అప్పుడు బలిచక్రవర్తి దేవా, నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నా కోసం కోరడానికి ఏమీ లేదు. లోకం కోసము ఓ వరం అర్థిస్తున్నాను. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు. కనుక నీ 3 అడుగులకు సంకేతంగా అశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి ఈ 3 రోజులు భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానము, దీప పూజ చేసే ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలి. మరియు నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికీ చీకటే ఉండాలి అని అన్నాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు తథాస్తు అని వరమిచ్చాడు. అలా ప్రతి ఇంటి ముందు దీపాలు, సంబరాలు, సంతోషం చూసి తన రాజ్యంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని భావించి మళ్ళీ బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోతాడు. అలా ఇది బలిపాడ్యమి అయ్యింది. ఈ బలిపాడ్యమి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడము
చాలా శుభప్రదము. ఈ విధంగా వామనుడు కోరిన 3 అడుగులు సత్వ, రజో, తమో గుణాలని సృష్టి, స్థితి, లయాలని సూచిస్తాయని అంటూ ఉంటారు. ఇక బలితల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచివేయడమే. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానదీపాలు వెలిగిస్తూ దీపావళికి స్వాగతం పలికిన వెంటనే అహంకారాన్ని వదిలేస్తూ బలిపాడ్యమి జరుపుకోవాలని చెబుతూ ఉంటారు పండితులు. అయితే ఈరోజు గోవర్ధన గిరి పూజ కూడా చేస్తారు. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీపావళి మరుసటి రోజున గోవర్ధన పూజ చేస్తారు. ఈ పూజ చేయడము చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. లక్ష్మీ కుబేరులను ఇంటికి ఆహ్వానించే రోజు దీపావళి. ఈ పండుగను భారతదేశం అంతటా ప్రజలు చాలా వైభవంగా జరుపుకున్నారు. దీని తర్వాత గోవర్ధన పూజ కూడా ఉంటుంది. ఈ పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయంలో గోవర్ధన పూజ చాలా ముఖ్యమైనది. ఈ పూజను ఎందుకు చేసుకుంటారో మీరు ఇప్పుడు తెలుసుకుందాం మనము. ప్రజలు ఈ రోజున ఇంటి ద్వారం బయట ఆవు పేడతో గోవర్ధన పర్వతం చేసి గోవులను పూజిస్తారు. దశాబ్దాలుగా దీపావళి తర్వాత రోజు గోవర్ధన పూజను జరుపుకునే సంప్రదాయం ఉంది. ఈ గోవర్ధన పూజ ఎందుకు జరుపుకుంటారు అనేది చాలా ఆసక్తికరమైన కథ. హిందూ పురాణాల ప్రకారము ఓసారి కృష్ణుడు తన తల్లి యశోదను ఒక పూజ గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె ఇంద్రదేవుని పూజించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పింది. దానికి శ్రీకృష్ణుడు తనను ఎందుకు పూజించాలి అని అడిగాడు. అప్పుడు ఆవులకు మేత లభించేలా ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడని, అందుకే తనను పూజిస్తారని యశోద సమాధానం చెప్పింది. ఆవులు గడ్డి మేస్తాయి కాబట్టి ఇంద్రునికి బదులుగా గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించాలా అని కృష్ణుడు ప్రశ్నించాడు. అప్పుడు వర్షం కురిపించే బాధ్యత ఇంద్రుడిదేనని చెప్పాడు. తరువాత ప్రజలు గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించాడు. దీంతో ఇంద్రుడు కోపంచి భారీ వర్షాలు కురిపించాడు. అయితే ఇంద్రుడి అహంకారాన్ని దెబ్బతీసేందుకు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ప్రజలకు ఆశ్రయం కల్పిస్తాడు. అప్పుడు ఇంద్రుడు తన తప్పును గ్రహించి వర్షాన్ని ఆపివేస్తాడు. అప్పటి నుంచి గోవర్ధన పూజ జరుపుకుంటారు. గోవర్ధన పూజ రోజున శ్రీకృష్ణుడిని ఎవరు ఆరాధిస్తారో వారి ఇంట్లో ఆనందము, శ్రేయస్సు ఉంటుందని విశ్వాసము. ఈ గోవర్ధనుడిని పూజించడం ద్వారా జీవితంలోని కష్టాలు, బాధలు తొలగిపోతాయని నమ్మకము. గోవర్ధన పూజ రోజు ఆవులను కూడా పూజించాలి. ఆ శ్రీకృష్ణుడికి తన జీవిత లక్ష్యం గురించి తెలిసినప్పటికీ గోకులము, గోపికలు, గోపాలకుల మీద ఉన్న ప్రేమ వల్ల మనసులో ఎక్కడో మదన పడుతూనే ఉండేవాడు. కృష్ణుడికి తన జీవిత లక్ష్యం గురించి తెలిసినప్పటికీ గోకులము, గోపికలు, గోపాలకుల మీద ఉన్న ప్రేమ వల్ల మనసులో ఎక్కడో మదన పడుతూనే ఉండేవాడు. నేను ప్రేమించేదాన్ని, నాకు తెలిసిన వారందరినీ వదిలేసి ఏదో లక్ష్యం కోసం వెళ్ళాలా అనే సందిగ్ధతంలో ఉన్నాడు. ఇది నిర్ధారణ అయ్యే విధంగా తనలోనే ఏదైనా సంకేతం వస్తుందేమోనని అలా చూస్తూ ఉన్నాడు. అలా నిర్ధారించుకోలేకపోతున్న అలాంటి సమయంలోనే గోకులంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. శ్రీకృష్ణుడు ఇంద్రోత్సవానికి బదులుగా గోపోత్సవం నిర్వహించిన కొద్ది రోజులకే ఇలా జరిగింది. ఈ తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకు యమునా నది పొంగి గోకులము వరదలో మునిగిపోయింది. ఇలా ఇంద్రోత్సవం జరుపుకోకపోవడం వల్ల వర్షానికి అధిపతి అయిన ఇంద్రుడికి కోపం వచ్చి భారీ వర్షాలలో ముంచేస్తాడనే ఆలోచన సాధారణ ప్రజానీకానికి భయం కలిగించింది. ఆ యమునా నది ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బలరామకృష్ణుడు తమ స్నేహితులతో కలిసి ప్రయత్నాలు ప్రారంభించాడు. కృష్ణుడికి గోవర్ధన పర్వతం గురించి బాగా తెలియడంతో అక్కడికి యువకులంతా వెళ్ళి రాళ్లను కదుపుతూ ఉండగా ఒక పెద్ద గుహ కనిపించింది. అతి కష్టంతో బండరాళ్లను తొలగించి గుహను తెరిచారు. ఈ గుహలో గోకుల వాసులకు అద్భుతమైన రక్షణ స్థావరం అయింది. అలా వారితో పాటు జంతువులు కూడా అందులోకి చేరుకున్నాయి. చిన్నగా ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా గోవర్ధనగిరి భూమి నుంచి 6 అడుగుల ఎత్తుకు లేచింది. దీంతో ప్రజలందరూ పశువులకు కూడా సరిపోయేంత పెద్దదయ్యింది.
అలా వరదలు తగ్గే వరకు అందరూ అక్కడే కొద్ది రోజులు గడిపారు. ఈ సంఘటనతో గోకుల వాసులందరికీ శ్రీకృష్ణుడే దేవుడు అనే అర్థమయింది. తర్వాత శ్రీకృష్ణుడు కూడా జీవితంలో వెనుదిరిగి చూసుకోలేదు. తనకు ఏం చేయాలో స్పష్టంగా తెలిసిపోయింది. ఈ స్పష్టతే ఆయనను అమితంగా ప్రేమించే వారికి, మరీ ముఖ్యంగా రాధను వదిలిపెట్టి తన జీవిత లక్ష్యం దిశగా సాగిపోయే శక్తిని ఇచ్చింది. అక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకునేలోగానే చివరిసారిగా రాసలీలలను ఏర్పాటు చేశాడు. అలా పౌర్ణమి కాకపోయినా తన వారితో ఆఖరిసారిగా పాడాలని అనుకున్నాడు. ఇక రాధ పరమానందం స్థితికి చేరుకుంది. ఈ సమయంలో శ్రీకృష్ణుడు ఆమె దగ్గరికి వెళ్ళి తన వేణువుని తీసి రాధకిస్తూ, "ఈ వేణువు నీకోసం మాత్రమే, ఇక నాకు దీంతో అవసరం లేదు" అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడికి తన వేణువంటే ఎంతో ప్రేమ. భగవానుడు వేణుగానం చెయ్యగానే మనుషులతో పాటుగా పశుపక్షాదులు చుట్టూ చేరి ఓలలాడేవి. ఈ ఊళ్ళో అందరికంటే బాగా వేణుగానం చేసేది నేనే అంటూ చిన్నతనంలో ఎంతో గర్వంగా ఈ బాలకృష్ణుడు చెప్పుకునేవాడు. అలాంటి వారినైనా సమ్మోహనపరిచేయగలిగేవాడు. జంతువులు కూడా ఆయన వేణుగానానికి స్పందించేవి. అలాంటి వేణువును రాధకిచ్చేశాడు. ఆనాటి నుంచి శ్రీకృష్ణుడులా రాధ వేణుగానం చేసేది. ఆ తర్వాత ఎప్పుడూ శ్రీకృష్ణుడు వేణుగానం చేయలేదు. ఈ కార్తీక మాసము శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీక మాసం మహాత్యాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా, శౌనకాది మహామునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. ఈ కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశేషమైనవే. మరియు నదీ స్నానము, ఉపవాసము, దీపారాధన, దీపదానము, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. మరి ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో మరియు దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు అని అంటారు. అందుకే ఈ మాసంలో వాపి, కూప, తటాకాదులలో స్నానం చేయడము ఉత్తమోత్తమైనదని పండితులు చెబుతూ ఉంటారు. అలా కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలో గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సింధు మొదలైన నదులన్నింటినీ స్మరిస్తూ అందులోనే ఉన్నారని భావించి స్నానం చేయాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారము కృత్తికా నక్షత్రము పౌర్ణమి రోజు ఉంటే అది కార్తీక మాసంగా పిలువబడుతుంది. నీటి మీద, మానవుల మీద, మనస్సు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ మాసాన్ని, కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటూ ఉంటారు. ఈ చంద్రకిరణాలతో, ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. శరీరంలో ఉన్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశము. మన శరీరము ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఈ ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఈ ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాము. ఈ ప్రక్రియను ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అని అంటారు. శివుడు, కేశవుడు మరి ఇద్దరూ ఒకటే, వేరువేరు కాదు. అంటే శివుడి యొక్క రూపము విష్ణువు, విష్ణువు యొక్క రూపము శివుడు. శివుడి యొక్క హృదయంలో శ్రీ మహావిష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో పరమశివుడు ఉంటారు అని వేదం చెబుతుంది. భగవంతుడు ఒక్కడే కానీ ఆయన రూపాలు అనేకంగా గ్రహించాలి. శివకేశవుల అద్వైతాన్ని, అభేద స్వరూపాన్ని అందమైన తెనుగు నుడికారంతో సులభ సుందరంగా తేటపరిచే తెలుగు సంవత్సరాలలో 8వ నెల కార్తీక మాసము. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసిన రోజును కార్తీకము. కార్తీక మాసము సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసము వివిధ వ్రతాలకు శుభప్రదమైంది. ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తము, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. మరియు దీపదానాలు చేయలేని వారు దీపాలు వెలిగించిన దీపదానం అంతా ఫలితం లభిస్తుంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం అని చెబుతారు పెద్దలు. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మర్నాటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అత్యంత మహిమాన్వితమైన
ఈ కార్తీక మాసంలో భక్తులు నియమనిష్టలతో చేసే నోములు, వ్రతాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల రోజులు శైవ క్షేత్రాలు భక్తులు శివనామ స్మరణతో మారుమోగిపోతాయి. మరియు శివపార్వతుల అనుగ్రహం కోసము భక్తులు విశేష పూజలు చేస్తారు. స్కంద పురాణంలో కార్తీక మాసం గురించి యుగాలలో కృతయుగంతో సమానమైన యుగము, వేదాలకు సమానమైన శాస్త్రము, గంగకు సమానమైనటువంటి నది లేనట్లే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనది ఏదీ లేదని పెద్దల మాట. దీనిని బట్టి కార్తీక మాస విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరియు శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాల వల్ల జన్మ జన్మాంతర పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసము. మరి ఈ కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెల రోజులలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. పూర్ణచంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. మరి కృతికా నక్షత్రంతో పూర్ణచంద్రుడు సంచరించటం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభిష్టాలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి అశుతోషుడు అని పేరు వచ్చింది. అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపచారాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తూ ఆ దేవదేవుడిని ప్రీతి చెందుతాడు. అలా శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో శివార్చన చేసిన వారి గ్రహదోషాలు మరియు ఈతి బాధలు ఉండవు. మరియు శివునికి శ్రీవృక్ష పత్రములతో అంటే బిల్వదళములతో పూజిస్తే స్వర్గలోకంలో 1,00,000 సంవత్సరాలు జీవించవచ్చును అని అంటూ ఉంటారు. అలా పరమేశ్వరుడు ఎడమ భాగాన పార్వతీదేవి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలము అని అంటారు. ఈ ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహం కోసము మనం చేసే పూజలు శివుని అనుగ్రహాన్ని మనం పొందవచ్చును. శివాలయాల్లో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకము అని శాస్త్రం చెబుతున్నది. అంతేకాకుండా ఈ మాసంలో మహావిష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి. సత్యనారాయణ స్వామి వ్రతము, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడము శ్రేష్టము. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసము చాలా విశేషమైనది. మరియు ఈ కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.